మనం రోజు దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు మనం ఈజీగా ఇంట్లో తయారు చేసి పెట్టవచ్చు. ఏదైనా పండగలప్పుడు అడావిడి పడకుండా మనం ఇలా ఈజీగా తయారు చేసుకొని పెట్టవచ్చు. శనగపప్పు తీసుకొని నీళ్ళతో నానబెట్టి ఉదయమే వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బెల్లం వేసి యాలకుల పౌడర్ వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. గోధుమ పిండి బౌల్లో వేసుకొని నీళ్లు వేసి కొంచెం సాల్ట్ వేసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని పూరి తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న ఈ పూర్ణాన్ని తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి హీట్ అయ్యాక ఈ బాల్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చింతపండు పులిహోర. చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకొని రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగ గుండ్లు, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఒక పాత్రలో రైస్ వేసి నీళ్లు వేసి కడిగి నీళ్లు తీసివేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నీళ్లు వేసుకొని అందులో ఈ రైస్ వేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ ఒక పాత్రలో వేసి పక్కకు పెట్టుకోవాలి. పులుసు మరిగినాక ఆ పులుసు తీసి ఈ రైస్లో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అమ్మని చింతపండు పులిహోర తయారవుతుంది. ఈ పులుసు తయారు చేసి గాజు బౌల్లో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా తెల్ల రైస్లో కలిపి పిల్లలకు పెద్దలకు పెట్టవచ్చు. ఇష్టంగా తింటారు. సేమియా పాయసం. మనం ఇది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సేమియాలు తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని సేమియాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ముద్దలా రాకుండా ఉంటుంది. ఇలా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకొని పాత్రలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి కలర్ మారేంత వరకు ఇలా వేయించుకొని పాత్రలో వేసుకోవాలి. కడాయిలో పాలు వేసి మరిగించుకోవాలి. యాలకుల పౌడరు, షుగరు వేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని సేమియా వేసి కలుపుకొని కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. దగ్గరికి వచ్చాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. దేవుడికి నైవేద్యం పెట్టి పెద్దలకు పిల్లలకు పెట్టవచ్చు. ఇష్టంగా తింటారు. మినపవడలు. మినపప్పు తీసుకొని పాత్రలో వేసి నీళ్లు వేసి నైట్ నాననివ్వాలి. ఉదయాన్నే మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసి గాజు బౌల్లో వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసి నీళ్ళతో కడిగి అందులో వేసి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా గారెల్లాగా చేసి ఇందులో వేసుకోవాలి. లోపల బయట బాగా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. పెద్దలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడన్నా టిఫిన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. దద్దోజనం. దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రైస్ తీసుకొని పాత్రలో వేసి నీళ్లు వేసి కడిగి నీళ్లు తీసివేసి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని రైస్ వేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ ఒక బౌల్లో వేసుకొని అందులో పెరుగు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఉప్పు వేయకుండా కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేరుశనగ గుండ్లు వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసి కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ పోపును ఆ పెరుగన్నంలో వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు కొంచెం ఉప్పు కలిపి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇష్టంగా తింటారు. శనగల ప్రసాదం. దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. అందరు ఇష్టపడి తింటారు. శనగలు తీసుకొని నీళ్ళతో కడిగి పాత్రలో వేసుకోవాలి. నీళ్ళు పోసి నైట్ మొత్తం నాననివ్వాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఈ నానిన శనగలు వేసి కలుపుకోవాలి. మొలకలు రావాలనుకుంటే ఆ శనగలను ఒక క్లాత్లో కట్టి ఒక రోజు మొత్తం ఉండనివ్వండి. మొలకలు కూడా వస్తాయి. ఇది కలుపుకున్నాక కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు వేయాలి అనుకుంటే వేసుకోండి. వద్దనుకుంటే దేవుడికి నైవేద్యం పెట్టాక తర్వాత కలుపుకోండి. రుచికరమైన శనగల ప్రసాదం రెడీ అవుతుంది. బెల్లం అన్నం అంటారు లేదా పాలతో తయారు చేసిన పరమాన్నం అంటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఒక పాత్రలో రైస్ వేసి నీళ్లు వేసి కడిగి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని పాలు పోసి పాలు మరిగాక ఈ రైస్ వేసి రైస్ కుక్ చేసుకోవాలి. అందులో బెల్లం వేసి కలుపుకోవాలి. నెయ్యి, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, కొబ్బరి పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసి దగ్గరికి వచ్చాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. దేవుడికి నైవేద్యంగా పెట్టి